హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సుల్ని తగలబెట్టడంతో ఆయన ఆగ్రహవేశాలతో ఒక వీడియో చేశారు. అందులో వీడియోలో నా కొడుకల్లారా జగనే బెటర్ కదరా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ వీడియో అంటే అసలు ఆయన బస్సులు ఎవరు తగలబెట్టారు, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఆయన జగనే బెటర్ అనుకుంటున్నారు, మరి ఇది టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్షన్స్ ఉన్నాయి సార్ దీని పట్ల, మీరేం చెప్తారు దీని గురించి? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో ఇప్పుడు చాలా వైరల్ అండ్ సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా ఈ కూటమి ప్రభుత్వాన్ని బండబూతులు తిప్పుతూ వీడియో చేశాడు. ప్రధానంగా బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విహెచ్పి, ఆయన పేర్లు కూడా తెలియదు, ఆ బజరంగ్ దళ్ ఏందది అని అంటున్నాడు ఆయన. సో చాలా తీవ్రమైన పరుష పదజాలంతో మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. దాన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే మామూలుగానే కూటమిలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ. బీజేపీ వాళ్ళకి, ఇటు టీడీపీకి, జనసేన, ఈ ముగ్గురు పార్టీల మధ్య ప్రధానంగా పవర్ డిస్ట్రిబ్యూషన్లో, అధిక పదవుల పందేరంలో, అట్లాగే వనరుల మీద ఆధిపత్యం లోకల్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కరప్షన్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కింది స్థాయిలో భయంకరంగా ఉంటుంది. పై స్థాయి సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యేల స్థాయిలో భయంకరంగా ఉంటుంది. ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుగుదేశం మీడియానే రాసుకుంటూ వస్తున్నారు. సో ఈ కాంటెక్స్లో ఏమవుతుందంటే దానికి సంబంధించి కూడా ఎవరు ఎక్కువ డబ్బులు తినాలి అనే ఎమ్మెల్యే అనేది అంటుంటే మిగతా వాళ్ళకి అందరికి కోపం వస్తుంది. సో ఇలాంటి గొడవలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ ఎప్పుడైనా కూడా సంకీర్ణ ప్రభుత్వంలో, కొయిలేషన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవి ఉంటాయి. రెండోది, ఈ స్థాయి భారీ మెజార్టీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయి పదవులు తక్కువ ఉంటాయి, వనరులు తక్కువ ఉంటాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు, 150 కోట్లు ఖర్చు పెట్టున్నారు. సో దాన్ని సంపాదించుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి సంపాదించుకోవాలి. అంటే మినిమం 300-400 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే సంపాదించుకోవాలి. సో అతనికే సరిపోక ఏడుస్తుంటే మిగతా వాళ్ళు మాకు వాటాలు ఏంటని వీళ్ళు వస్తున్నారు. సో ఇది కంట్రోల్ చేయలేక తల్ల బొప్ప కొడుతుంది చంద్రబాబు ప్రభుత్వానికి. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుల జోలికి కూడా వెళ్తున్నారు రకరకాల పద్ధతిలో. ఎందుకంటే నేషనల్ లెవెల్లో బీజేపీ అధికారంలో ఉంది, కోయిలేషన్ ఉన్నాము అని చెప్పి వాళ్ళు. ఇక్కడేం జరుగుతుందంటే దీనికి వివాదానికి మూలం ఏంటంటే జనవరి 1 ముందు రోజు, అంటే డిసెంబర్ 31 రోజు ఆయన ఒక పిలిపించాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. అదేంటంటే ఓన్లీ విమెన్తో ఒక గ్యాదరింగ్ చేశారు. ఆయన పార్టీ ఇచ్చాడు, ఓన్లీ విమెన్. ఆయన చెప్తున్న దాని ప్రకారం 16,000 మంది స్త్రీలు వచ్చారని చెప్తున్నాడు. ఏదేమైనా పెద్ద ఎత్తున విమెన్ ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు వేస్తున్న వీడియోలు కూడా వచ్చాయి. సో డ్యాన్సులు అంటే అదేమీ సోకాల్డ్ అశ్లీలం అవేమీ లేవు, సరదాగానే ఉన్నాడు ఆయన. సో వాళ్ళు కూడా విపరీతంగా వచ్చారు. సో దానికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా యామిని శర్మ కానీ, మాధవిలత ఇలాంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది విదేశీ సంప్రదాయం. అది మామూలుగా బీజేపీలో మనకి ఒక హిపోక్రటిక్ ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తాయి. ఒక పక్కేమో వాళ్ళు మొత్తం సంస్కరణల్ని, విదేశీ దీన్ని అన్నిటిని అలో చేస్తారు. ఒక పక్కేమో వీడియోలు మనకి ఫోన్ తీసుకుంటే మనం ఓపెన్ చేయకపోయినా వీడియోలు కనబడుతుంటాయి. రెండో వైపు ఏమో సినిమాలో అశ్లీలత, ఇక్కడేంది ఫిబ్రవరి 14కి కలవకూడదు, అమ్మాయి అబ్బాయి కలవకూడదు, అమ్మాయిలు డ్యాన్సులు వేయకూడదు, అమ్మాయిలకి పబ్బులకి వెళ్ళకూడదు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అంటే మరి అట్లాంటప్పుడు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మరి ఇంటర్నెట్లో ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? ఇంగ్లీషు దగ్గర నుంచి తెలుగు, ఇండియా అన్ని భాషల్లోనూ విపరీతంగా వస్తున్నాయి. మనకి ఈ మధ్య ఉల్లు లాంటి యాప్స్తోనే మనోళ్ళే మొత్తం వీడియోల్ని ప్రొఫెషనల్ షూటింగ్లంతా కూడా చేసుకుంటున్నారు. ఇంతకుముందు అమెరికా లాంటి దేశాల్లో ఉండేది ప్రొఫెషనల్ షూట్. అంటే కెమెరాలు పెట్టి మనం ఎలాగా సినిమాలు షూట్ చేస్తున్నాం అలాగే తీస్తున్నారు. వాటిని ఎక్కడా ఆపలేదు. అవి కొన్ని 100,000 దొరుకుతున్నాయి. కొన్ని సైట్లను బ్యాన్ చేస్తే ఇంకొన్ని అవే యూఆర్ఎల్ మార్చుకొని అవే వచ్చేస్తున్నాయి. సో ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటే సినిమాలో అశ్లీలం గురించి వీళ్ళు కామెడీగా వీళ్ళు మాట్లాడేది నిజానికి కామెడీని. కాకపోతే వాళ్ళు కామెడీగా ఉండరు, సీరియస్గా దాన్ని తీసుకెళ్తారు. ఇది ప్రాబ్లం అనమాట. దీనికి ఆయనకు కోపం వచ్చింది. సరే కోపం వచ్చింది, వాళ్ళని బండబూతులు తిట్టాడు. మీకేంటి నొప్పి, నేను
మహిళలతో పెడితే ఏంటి, మహిళలు ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదా, మగవాళ్ళు ఎంజాయ్ చేయాలనేది చేశారు. దాంట్లో ఏమి డ్రగ్స్ ఇంకోటో ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే ప్రశ్నించవచ్చు. నిజానికి అమ్మాయిలు ఒక 1000 మందో 2000 మందో ఒక చోట గుమికూడితే వీళ్ళకేంటి నొప్పి నిజంగానే ఆయన అడిగినట్టుగా ప్రాబ్లం ఏంటి? ఏదన్నా దాంట్లో డ్రగ్స్ వాడుతున్నారనో ఇంకోటో అయితే ఇబ్బంది. మందంటే కామన్. తెలంగాణలో మొన్న కూడా 900 కోట్లు ఒకే రోజు తాగేశారు. అందులో సగం మందికి పైన మహిళలు ఉన్నారు. అది తెలంగాణ కల్చర్, తప్పేం లేదు కదా. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలకి ఇంకో దానికి ఇబ్బంది అవ్వచ్చు, కానీ మోరల్ యాంగిల్లో దాన్ని ఎలా నువ్వు తప్పు పడతావు? మగవాడిదైతే తప్పు లేదే, అమ్మాయిదైతే ఎందుకు తప్పు అవుతుంది? మోరల్ యాంగిల్లో మనం జడ్జి చేయలేం. వాళ్ళకి ఇంకా ఆరోగ్యపరంగానో ఇంకోటి ఏమైనా ఇబ్బందులు ఉండి వాళ్ళ వల్ల సమాజానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మాట్లాడచ్చు తప్ప మోరల్ యాంగిల్లో వీళ్ళు మోరల్ యాంగిల్లో మాట్లాడుతుంటారు. హిందూ సంస్కృతి అది ఇదని కథలు మాట్లాడుతుంటారు. హిందూ సంస్కృతికి దానికి సంబంధం లేదు. వీళ్ళు మళ్ళీ అన్నీ హిందూ సంస్కృతి వ్యతిరేకమైన అన్నీ చేస్తూనే ఉంటారు. సో ఇదేంటంటే దేన్నైనా కూడా పొలిటికల్గా వాడుకోవడానికి చేసే వ్యవహారాలు తప్ప ఇంకేం లేదు. మతాన్ని కానీ హిందూ సంస్కృతిని కానీ బీజేపీ కానీ దాని వింగ్స్ కానీ రాజకీయంగా వాడుకోవడానికి దీన్ని చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి హిందూ సంస్కృతి మీద దీని మీద ప్రేమ ఏమీ లేదు. వాళ్ళకి అవసరమైతే దేనైనా వాడుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇవాళ ఏ పార్టీకి కూడా ఐడియాలజీ లేదు. సో దాంతో ఈయన సీరియస్గా ఈయనకి ఏంటంటే మనకి జేసీ ప్రభాకర్ రెడ్డిలో ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే ఆయనకి ఎటువంటి దాని ఏమంటారు సెన్సారింగ్ అనేది ఉండదు, సెల్ఫ్ సెన్సారింగ్ ఉండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, బూతులు వస్తే బూతులు మాట్లాడతాడు, దాన్నే మళ్ళీ ఆ వీడియోని ఎడిటింగ్ కూడా చేయడు, అలాగే వదిలేస్తాడు ఆయన. అంటే కాన్సిక్వెన్సెస్కి రెడీ ఆయన. సో అలాగా ఆయన బూతులు తిట్టారు. దాంతో వాళ్ళ కోపం వచ్చి ఈయన బస్సులు తగలబెట్టారు అక్కడ. దాంతో ఈయన ఇంకా రెచ్చిపోయి జగనే మేలురా నా కొడుకులారా, మీరు జగనే బెటర్, జగన్ నా బస్సులు నిలబెట్టాడు, కానీ నిలబెట్టడం అంటే ఆపేస్తాడని రాయలసీమ భాషలో, నా బస్సులను ఆపేస్తాడు కానీ మీరు మీలాగా తగలబెట్టలేదు నా బస్సుల్ని, సో జగనే బెటర్ మీకంటే అని తిట్టాడు. ఎందుకంటే ఆయన కోపంలో అర్థం ఉంది. జగన్ అంటే ప్రతిపక్షం, ఇది సొంత పక్షమే కదా వీళ్ళు. సొంత పక్షం వాళ్ళే బస్సులు తగలబెడితే ఆయన కడుపు మండుతుంది కదా. ఆల్రెడీ ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశానికి యాంటీగా కూడా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మనం చూస్తే అధికారులకు వ్యతిరేకంగా ఇలాగే నా కొడుకులారని ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని తర్వాత సారా కాంట్రాక్టులు వీటికి సంబంధించి ఇసుక సారా వీటిలో నాకు వాటా ఇవ్వకపోతే మిమ్మల్ని తోలుదీస్తాను, మిమ్మల్ని వ్యాపారాలు చేయనని ఓపెన్గానే బెదిరించాడు. అప్పుడు కూడా ఆ డబ్బులు నేను ప్రజల కోసం ఖర్చు పెడతానని కూడా ఆయన చెప్పాడు. ఈ తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన ఫ్లై యాష్, అక్కడ పోయి వీళ్ళు ఫ్లై యాష్ నింపుకొని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి సప్లై చేస్తారు. దాంతో రోజుకి 50 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. సో అది చాలామందికి ఇక్కడ ఉద్యోగాలు వృత్తి ఉంటుంది. ఫ్యాక్టరీలకి నేను సప్లై చేయడం వల్ల నేనేమి ఆ డబ్బులు తీసుకోవట్లేదు. అయినా కూడా ఆదినారాయణ రెడ్డి అక్కడ అడ్డుపడి ఆ డబ్బులంతా వాళ్ళకే కావాలంటున్నాడు అని ఆయన గొడవ వేసుకున్నాడు. దాంతో ఆదినారాయణ రెడ్డిని ఈయనిద్దరిని చంద్రబాబు పిలిపించాడు. ఆదినారాయణ రెడ్డి వెళ్ళాడు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళలేదు. సో ఇంకా చంద్రబాబు కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చర్య తీసుకుంటే అక్కడ ఇబ్బందులు వస్తాయి, అందుకని చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయాడు. ఇది చంద్రబాబు అయినా జగన్ అయినా ఇదేంటంటే కొంతమంది లోకల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నీకు ఆ ఏరియా పోతుంది. ఇప్పుడు అఖిలప్రియ ఫర్ ఎగ్జాంపుల్, అఖిలప్రియ సుబ్బారెడ్డి ఎలా కొట్టుకున్నారో మనం చూసాం. కానీ చంద్రబాబు మళ్ళీ అఖిలప్రియకి ఇచ్చాడు కదా. అఖిలప్రియ మీద త్రిసభ్య కమిటీ చేశాడు, వాళ్ళు కూడా ఆమె మీద నెగిటివ్గానే ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆమె తప్ప అక్కడ ఎవరు గెలిచేవాళ్ళు లేరు కాబట్టి ఆయన ఇచ్చాడు. ఆయన అభిప్రాయం కరెక్టే, గెలిచింది. అలా అట్లాగే వీళ్ళని కాదని అక్కడ రాజకీయాలు చేసే పరిస్థితి తాడిపత్రి ఏరియాలో లేదు, జేసీ బ్రదర్స్ కాదని. కాబట్టి నచ్చినా నచ్చపోయినా ఎదిరించినా ఏం చేసినా చంద్రబాబు వాళ్ళ మీద చర్య తీసుకునేది పరిస్థితి లేదు. ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు, అంతకంటే ఏం చేయలేరు. అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు క్యారీ చేయట్లేదు. సో ఈ విషయంలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి కోపంలో అర్థమవుతోంది. ఆయన భాష పక్కన పెడితే ఆయన ఏదో వాళ్ళ నియోజకవర్గంలో స్త్రీల కోసం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే దాన్ని బీజేపీ అడ్డుకొని ఆయన బస్సులు తగలబెట్టడం అయితే ఖచ్చితంగా తప్పది. సో పైగా పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా